వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. రాజకీయాల్లో ఏది ప్రమాదవశాత్తు జరగదు. ఒకవేళ అలా జరిగితే అది ఖచ్చితంగా ప్లాన్ చేయటం వల్లే జరిగిందని బెట్ కాస్తా. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో కాదు, అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. 80 ఏళ్ల క్రితమే ఆయన ఈ కామెంట్స్ చేశారు. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇప్పుడు మనం ప్రసారం చేస్తున్న కథనానికి స్ఫూర్తనే చెప్పాలి. చెడు చేసేవారి వల్ల ప్రపంచం నాశనం కాదు, ఏమీ చేయకుండా వారిని చూసేవారి వల్లనే నాశనం అవుతుంది అన్నారు ఐన్స్టీన్. పోరాడితే పోయేదేమీ లేదంటూ సందేశం ఇచ్చాడు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, తెలంగాణలో కొద్ది రోజులుగా అవినీతి భూతం రాజ్యమేలుతోంది. అవినీతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్, రాచపుండు కన్నా కూడా పెద్దదిగా మారి వ్యవస్థల్ని కబళించేస్తోంది. తిమ్మిని బమ్మిని చేస్తోంది, బమ్మిని తిమ్మిని చేస్తోంది. కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ అంటే, ఘనత వహించిన మన నాయక గణం, అధికార గణం అవినీతి అన్ని చోట్ల ఉంది, అవినీతి లేనిదెక్కడా అని ప్రశ్నిస్తోంది. అవినీతి కామన్ అంటోంది. కరప్షన్కు క్యాప్షన్ అక్కర్లేదంటోంది. దేశవ్యాప్తంగా అవినీతిపై చర్చ జరుగుతూనే ఉంది. అవినీతి మూలాలను పెకిలించాలని వాళ్ళు వీళ్ళు చెబుతూనే ఉంటారు, కానీ అవినీతి మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో ఓ మహానాయకుడు అవినీతి గురించి చెప్పిన మాటలు నేటికి మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు కమిషన్ల లెక్కలు కల్లోలం రేపుతున్నాయి. అవినీతి విలయం ప్రకంపనలు సృష్టిస్తోంది. 5%, 10%, 15% కమిషన్ అంటూ ఎన్నాళ్లు ప్రచారం జరిగితే ఇప్పుడు ఆ కమిషన్ 20%, 30% అంటూ విపక్షాలు అసెంబ్లీ సాక్షిగా గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు పాలనలో అంతా అవినీయమయమని కాంగ్రెస్ పెద్ద ఎత్తున కొట్లాడింది. బీఆర్ఎస్ అవినీతి పాలనను అంతం చేసి సుపరిపాలన అందిస్తామంది. అయితే ఇప్పుడు కమిషన్లు తప్పడం లేదు అంటూ నాడు ఆరోపణలు ఎదుర్కొన్న గులాబీ దళం ఘంటా బజాయించి మరీ చెబుతోంది. అంతేకాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం వామ్మో కరప్షన్ అంటోంది. వాళ్లను వీళ్లు, వీళ్లను వాళ్లు, ఒకరిపై ఒకరు కమిషన్ల కహాని గుట్టు విప్పుతూ ఉంటే సామాన్యుడు మాత్రం కూడు గూడు గుడ్డ కోసం ఎప్పట్లానే తల్లడిల్లిపోతున్నాడు. కమిషన్ల ప్రకంపనలు, అవినీతి రాజ్యమేలుతున్న తీరుపైన గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేస్తే నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్, బీజేపీ రెండూ కూడా విమర్శలు చేస్తున్నాయి. సో ప్రభుత్వాలు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు, కానీ అవినీతి కథ మాత్రం మారట్లేదు. సో ఇప్పుడు రేవంత్ సర్కార్కు అవినీతి మార్కలు అంటున్నాయి. కమిషన్ల పైన కాంగ్రెస్ను కార్నర్ చేస్తున్నాయి విపక్షాలు. అసెంబ్లీ వేదికగానే కేటీఆర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పైనే ఆరోపణలు చేశారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తర్వాత చాలా మంది తెలంగాణ మంత్రులను టార్గెట్ చేస్తూ కూడా ప్రతిపక్ష నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు. మరి అవినీతి ఆరోపణలు ఇలా పార్టీలు ఒకరిపై ఒకరు వేసుకుంటూ ప్రజలకు అసలు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? అసెంబ్లీ సాక్షిగా చర్చించాల్సిన అంశాలన్నీ పక్కదారి పట్టి అవినీతి ఆరోపణలకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు అవినీతి లేనిదెక్కడా అంటూ అసెంబ్లీ బయట వచ్చి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనిపైనే వాళ్ళ స్పెషల్ డిబేట్ కొనసాగిద్దాం. నాతో పాటు ఉన్నారు స్టూడియోలో లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి లింగం యాదవ్ గారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. అలాగే బీఆర్ఎస్ లీడర్ నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ లింగం యాదవ్ గారు, ముందు మీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్పండి, ఆరోపణలు గతంలో చేశారు, ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. సో ఏంటి మీ సమాధానం? టార్గెటెడ్గా క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు అందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్ కూడా తెలంగాణలో ప్రజాప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయము, అదేవిధంగా తెలంగాణలో ప్రజలకు ఈ ప్రభుత్వం చేరువగా ఉండి సెక్రటరీ నుంచి పరిపాలన అందిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇవాళ ఏదైతే ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇవాళ తెలంగాణ
ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది ఒకవైపు, ఈవేళ క్యాస్ట్ సెన్స్ అయితేనేమి, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇన్ స్థానిక సంస్థల్లో, అదేవిధంగా ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కేటగిరైజేషన్, ఎస్సీ కేటగిరైజేషన్ అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగడం, అదేవిధంగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వడం. అంటే గత 10 ఏళ్లలో ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ నాయకులు కుటుంబం మొత్తం కూడా, కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా అవినీతి అక్రమాలు, అంటే అవినీతి కాదేది అనర్హం, అవినీతి కన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా అవినీతి చేసినటువంటి చరిత్ర ఇవాళ మనకు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, టెలిఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగు, ఇవాళ ఒక్కొక్కటిగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా కూడా ఇవాళ బయటపడుతుంది. అదేవిధంగా ఆనాడు తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ భూములు ప్రత్యేకించి రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాదు, మహబూబ్నగర్ ఈ సరౌండింగ్స్లో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండే. మరి 10 ఏళ్లల్లా వేలాది ఎకరాలు, చెరువులు, నాలాలన్నీ కూడా కబ్జా గురైనాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం యొక్క అనుచరులే ఇవాళ ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమణలకు జరిగినాయి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలను ఇవాళ ఒక్కొక్కటిగా వెలుకు తీస్తూ మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఇవాళ సంవత్సరన్నరంలో ఎక్కడ కూడా ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ ముందుకెళ్తుంది. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో బట్టగాల్చి మీదేయాలి, ఏదో ఈ ప్రభుత్వం మీద ఏదో అట్లా ఒక మాట అనేస్తే మేము కూడా మీడియాలు ఉంటామనే ఆతృతతోటి బీఆర్ఎస్ నాయకులు, ప్రత్యేకించి కేటీఆర్ గారు ఏది పడితే అది చిల్లర వల్లరగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ బీఆర్ఎస్ నాయకులకు, ఈ కల్వకుంట్ల కుటుంబానికి దళితులంటే ఒక చిన్న చూపు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారిని ఒక ఆపోజిషన్ సిఎల్పి నాయకుడుగా నియమిస్తే తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఆనాడు కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని కావాలని ఆనాడు ఫుల్ మెజార్టీ ఉన్నా కూడా తీసుకున్నటువంటి చరిత్ర గత పాలకులది. ఇవాళ కూడా ఒక దళితుడు ఒక డిప్యూటీ సీఎం వండుకుంటూ ఒక హైలీ క్వాలిఫైడ్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి స్వతహాగా రాజకీయాలకు వచ్చి ఒక సేవ చేసుకుంటూ ప్రజల కోసం నిరంతరం ఇవాళ ప్రజా ముఖ్యమంత్రి, మంత్రిమండలు, అందరూ కూడా పనిచేస్తుంటే ఇవాళ ఒక ఆ మెగ్లోమాని అంటారు, అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఒక జబ్బుతోటి బాధపడుతుంటూ కేటీఆర్ ఆ మెగ్లోమానియాతోటి బాధపడుతూ ఏది పడుతుంది ప్రభుత్వం మీద మాట్లాడడం. ఒక్కటైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇవాళ ఈ సంవత్సరన్నరంలో ఒక్కటైనా అవినీతి మరకలు ఏదైనా చూపెట్టవను, ఇప్పటి వరకు ఏదైనా ఛాలెంజ్ చేయమను, ప్రజల ముందు పెట్టు, అంతే తప్ప ఏది పడుతుంది మాట్లాడి గతంలో మీరు చేసిరు కదా. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, తెలంగాణలో తెలంగాణ 10 ఏళ్ళు పరిపాలించి ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ దాదాపు ఈ దేశాన్ని 50 సంవత్సరాల నుంచి పరిపాలిస్తే లేని ఆస్తులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు నేను చెప్పడం కాదు. అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయండి? ఒక చిన్న ఆరోపణలు చేస్తున్నా సరే, గతంలో మీరు ప్రాజెక్టుల విషయంలో ఆరోపణలు చేసినప్పుడు దర్యాప్తు కోసం ఎందుకు ఆదేశించట్లేదు? దర్యాప్తు చేసే ప్రక్రియ కోసం ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు? ఏవైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొంటుంది. నేను అదే చెప్తున్నాండి, మేము ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇవాళ నడుచుకుంటున్నాం. న్యాయ వ్యవస్థల మీద, రాజ్యాంగం మీద మాకు గౌరవం ఉంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ గతంలో చేసినట్టు మమ్మల్ని కూడా అట్లా చేయమంటావా? ఇవాళ గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరు? ప్రతిపక్ష నాయకుల్ని, నచ్చని వ్యక్తులని, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వ్యక్తులను, చివరికి జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. చివరికి ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. మేము అట్లా చేయం. ఇవాళ బీజేపీ కూడా అదే చేస్తుంది కదా. కేంద్రంలో నచ్చని వ్యక్తులని, ప్రాంతీయ పార్టీలని, ప్రతిపక్ష పార్టీలని ఈడీఐ, సిబిఐ, ఐటీ పేరు మీద చేస్తుంది. మాకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థల మీద గౌరవం ఉంది. చట్ట ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ కూడా అది కేటీఆర్ ఇంకోరైనా కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ చేస్తాం. ఇవాళ మీరంటే చాలా మంది బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరంటే, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు గారు అమెరికా ఉన్నారు. ఇవాళ ఎవరు తీసుకురావాలండి? విదేశీ మంత్రిత్వ శాఖ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా? ఎవరి బాధ్యత? ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకురావాల్సిన బాధ్యత. ఇవాళ ఫైల్ తీసుకుపోయి మీ దగ్గర పెట్టుకురు. గొర్రెల కుంభకోణంలో స్కామ్ జరిగితే ఆ ఫైల్ తీసుకుపోయి ఇవాళ ఈడీ దగ్గర పెట్టుకురు. మరి మీరు ఎందుకు యాక్ట్ చేయట్లేరు?
ఇవాళ మేము చేస్తాం, డెఫినెట్ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిన మీద ఎంక్వైరీ నడుస్తుంది, విద్యుత్ కొనుగోళ్ల మీద ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే ఆ ఎంక్వైరీ చివరి దశకు వచ్చిన తర్వాత డెఫినెట్ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పండి, దయచేసి మేము ఎవరి మీద వ్యక్తిగతంగా మీరు చేసినట్టు మేము చెయ్యం, ఎందుకంటే మాకు చట్టాల మీద గౌరవం ఉంది. ఇంకొకటి, మీరు ఏది పడితే అది మాట్లాడుతుంది. ఇవాళ గతంలో దళిత బంధులో ఎంత 30-40% కమిషన్ అని కేసీఆర్ అన్నాడు. నేను ఇంకొకటి, ఇవాళ మీకేమైనా కేసీఆర్ అవినీతి అక్రమాలని ముఖం చూపించుకోలేకుండా ఇవాళ ఫామ్ హౌస్ లో దాచుకుండు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు, ఇక్కడ పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అసెంబ్లీకి వస్తావా? అంటే చట్టసభల మీద గౌరవం లేదు, ఇక ప్రజాస్వామ్యం ఎందుకండి? దయచేసి ఏదైనా విమర్శలు చేస్తే సద్విమర్శలు చేయండి, తీసుకోవడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపెట్టండి. నాగేందర్ గారు చెప్పండి. అనేక స్కామ్లు బయటపడ్డాయి, అవి ఫైనల్ కు వచ్చే సమయంలో ఇప్పుడు ఆరోపణలు చేసేస్తే సరిపోతుందా? అందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నారా అసెంబ్లీ సాక్షిగా? మేడం, వీళ్ళు వచ్చిన నాటి నుండి కమిషన్ల పేరు కమిషన్స్ చేస్తున్నామని చెప్పి, జుడిషియల్ కమిషన్ లేకుంటే ఎంక్వైరీ కమిషన్ లేకుంటే అఫీషియల్ కమిషన్, అనేకమైన కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు, డైవర్స్ చేస్తున్నారు. నంబర్ 1. రెండవది నేను ఏమంటున్నా అంటే, లింగం గారు గతంలో మళ్ళా ఎలక్షన్ లో వీళ్ళు స్పీచ్ ఇచ్చినట్లు, ఎలక్షన్ లో ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్ రిపీట్ చేస్తుంది మేడం. వీళ్ళకి ఇంకా కూడా చెప్తుంది ఏంటంటే, 1.5 year అయింది మనం గవర్నమెంట్ లకు వచ్చి, మనదే ప్రభుత్వం ఉన్నది, మా ప్రభుత్వమే, మా మంత్రులే ఉన్నారు, మాకు సంబంధించిందే ఉన్నది అనేది మర్చిపోతున్నారు. ఇంకా కూడా ఆ ఫీలింగ్ వస్తలేదు వాళ్ళకి. అందుకే నేను ఏమంటున్నా అంటే, అనేకమైన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కరెంట్ల కుంభకోణం అన్నారు, లేకుంటే కాళేశ్వరం మీద పెట్టిండ్రు, విపరీతమైన. ఇప్పుడు కేటీఆర్ గారిని అయితే వాళ్ళు పిలిచి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా చేశారు. అంటే నేను ఒక్కటేమంటున్నా అంటే, ఏదైతే కమిషన్ లేచి ఎంక్వైరీలు చేసుకుంటూ కాలయాపన చేస్తుండ్రో, దీనికి అంతటి కూడా ఏంటంటే, వీళ్ళు సాధ్యం కాని హామీలు ఇచ్చారు మేడం, వీళ్ళు సాధ్యం కాని గ్యారంటీలు ఇచ్చిండ్రు, అసాధ్యమైన గ్యారంటీలు ఇచ్చి అసాధ్యమైన వాగ్దానాలు చేసి ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంతకు వచ్చింది అంటే, సెక్రటరియట్ లో కాంట్రాక్టర్లు ఎవరెవరికైతే బిల్స్ రావాలనో వాళ్ళందరూ పోయి మేము కమిషన్ ఇవ్వమంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము బిల్స్ పెండింగ్ ఉన్నాయి, అవిటిని పేమెంట్ చేయకుండా మళ్ళా తర్వాత మీరు వచ్చిన తర్వాత ఈ రోజు కమిషన్లు ఇవ్వమంటే మేము ఎక్కడికి వెళ్ళిస్తామని చెప్పి బహిర్గతంగా మా నాయకుడు అసెంబ్లీలో అడిగితే, బహిర్గతంగా సెక్రటరీల సచివాలయంలోకి వెళ్ళేసేసి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తుంటే, మంత్రి గారు పక్క డోర్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనము మీ ఛానళ్ల ద్వారానే మేము కూడా చూడడం జరిగింది. అంటే అంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గతంలో ఏంటంటే, స్కామ్లలో ఇరికిపోయి అనేకమైన అవినీతిల్లో కొట్టు మిట్టాడుకొని వాళ్ళ ఆది నాయకుని కాడికెళ్ళి మొదలుకుంటే ఇంతవరకు కూడా అనేకమైన స్కామ్లు, ఇప్పుడు బోపో స్కామ్ లేకుంటే టీజీ స్కామ్, అంటే అనేకమైన స్కామ్లలో ఇరికిపోయిన పరిస్థితి మనం గతంలో చూసినాం. ఆ పార్టీ ఆలోచన అదే తీరుగా ఇప్పుడు కూడా ఇక్కడ కాలయాపన చేసుడు, కమిషన్లు దండుకోవడము, అవినీతికి పాల్పడము అనేది జరుగుతూ ఉన్నది. అనేకమైన వాటిలో వీళ్ళందరూ కూడా ఇరికిపోతా ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు గ్యారంటీల పేరు మీద 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. మళ్ళా అవి సాలయ్య అన్నట్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మళ్ళా యూత్ కొరకు ఒకటి పెడతా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా మేడం, ఏంటంటే వాళ్ళు మహిళలకు 2500 ఇస్తామన్నారు, దాన్ని ఊసేలేదు. పెళ్లిళ్ళు అయితే బంగారం ఇస్తాం, షాది ముబారక్ గానీ ప్రశ్నించండి, మిమ్మల్ని ఎవరు అడగట్లేదు. కానీ మేము అదే అంటున్నాం, డైవర్స్ చేయడంలో భాగంగా డైవర్స్ చేయడానికి, వీటిని ప్రజల దృష్టిని మరలించడానికి వీళ్ళు చేస్తా ఉన్నారు. ఈ 1.5 year లో వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు నిధులు, నియామకాలు ఏదైతే అన్నామో, నియామకాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. నియామకాలు గాలికి వదిలేసేసారు. 50,000 ఇచ్చినాం. గత ప్రభుత్వం ఇచ్చిన
వాటికి 56 వేలన్నా? అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి కూడా వాటిని కూడా గొప్పలు చెప్పుకొని 2 లక్షల ఉద్యోగాలు అన్నమాట అక్కడ గాలి కొదిలేసేసి ఉద్యోగస్తులను నిరుద్యోగులను అందరినీ కూడా నిరుద్యోగులు ఎంతవరకు మేడం అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి విరమించుకుంటా. నేను ఎట్లా అంటే నిరుద్యోగులు ఏ విధంగా అయినారంటే ఎన్నికల లోపల చూస్తే వాళ్ళ తల్లిదండ్రుల కాలు మొక్కిరు, వాళ్ళ అవ్వల కాలు మొక్కిరు, వాళ్ళ తాతల కాలు మొక్కిరు. మీకు పెన్షన్ వస్తున్నదని చెప్పి, లేకుంటే వాటర్ వస్తున్నదని చెప్పి, అనేకమైన స్కీమ్లు వస్తున్నాయని చెప్పి మీరు కేసీఆర్ కేసేటట్లున్నారు. రైతు బంధు పేరు మీద రైతు బంధు ఎవరు ఇవ్వలేరు, కేసీఆర్ గారు ఇచ్చిందని చెప్పి మా బిడ్డ అని చెప్పి కేసీఆర్ గారు కేసేటట్లున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి పోయింది అని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఇవ్వకుండా ప్రచారం చేసి వీళ్ళకి చేస్తే ఈ రోజు నిరుద్యోగ భృతి పేరు మీద నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. ఇవాళకి దాని గాలికి వదిలేసేసారు. లేకుంటే ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు, వాళ్ళని గాలికి వదిలేసేసాడు. నేనేమంటున్నా, అవినీతి కమిషన్లు లేవంటున్నారు కదా. నేను ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరినీ కూడా వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్మును, వాళ్ళకి రావాల్సిన సొమ్మును రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైతే ఉందో దాంట్లో కూడా కమిషన్లు ఇచ్చినట్లయితే, కమిషన్ ముందు కాంటాక్ట్ గా మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్ గా వస్తున్న చెక్కులు, రానోళ్లకు లేనే లేవు. సంవత్సరాలైనా కూడా అదే నిన్న డిబేట్ కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలతో దర్యాప్తుకి ఎందుకు నాగేంద్ర అన్న ఏదన్నా ఉంటే ప్రూవ్ చేయండి అన్న, ఉట్టిగా వేగంగా మాట్లాడడం కాదు కదా. నేను ప్రూవ్ చేస్తా తమ్మి, నేను ప్రూవ్ చేస్తా. నా దగ్గర లిస్ట్ ఉంది, మళ్ళీ డిబేట్ పెట్టండి దాని మీద. నేను పేర్లతో యుక్తంగా నేను మీకు అందిస్తా. మళ్ళీ డిబేట్ పెట్టండి, వాళ్ళ నాయకులను ఎవరినైనా వెళ్ళిపోయండి, వాళ్ళకు కూడా అందజేయండి. నేను ఏమంటున్నా అంటే ఎక్కడ పడితే అక్కడ అవినీతిమయము, అవినీతిని కంట్రోల్ చేయలేక అనేకమైన తీరుగా రాష్ట్రము అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి. నీళ్ల మీద కూడా రాజకీయాలు, అవినీతి జరిగిందని క్లారిటీ మీకుంటే ఆధారాలతో మీరు దర్యాప్తు సంస్థలను అప్రోచ్ అవ్వచ్చు కదా అంటున్నారు. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. ఏమంటున్నామంటే చెప్తున్నారు మీరు ఇంకొక గ్యారంటీ గురించి ముఖ్యమంత్రి గారు సభలో చెప్పిండు మేడం. కృష్ణారెడ్డి గారితో మాట్లాడి తర్వాత మేడం నేను సింగిల్ లైన్ లో చెప్తా. ముఖ్యమంత్రి గారు ఏదైతే సభలో చెప్పిన మాట ఉందో, ఏదైతే నేను ఇంకొక గ్యారంటీ ఉన్నది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆడ జైల్లో కట్టించేది ఉన్నది, నేను కట్టేయలేకపోతున్నా అని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో, అట్లాంటి మాటలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నది. కమిషన్ లేయడం ఎందుకు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా నాగేంద్ర గారు ప్లీజ్, అనేది నా అభిప్రాయం. నాగేంద్ర గారు ప్లీజ్. గతంలో బీఆర్ఎస్ పైన విమర్శలు చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు చేస్తున్నారు. సో దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్రంలో ప్రభుత్వం మీదే ఉంది కనుక ఎందుకు దర్యాప్తు దిశగా ముందుకు వెళ్ళట్లేదు? ప్రతిపక్షంగా ఉండే ఆ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు? ఆరోపణలకు ఎందుకు పరిమితం అవుతున్నారు? నమస్కారం మేడం. హలో చెప్పండి, వినిపిస్తోంది, చెప్పండి. అందరికీ శుభ సాయంత్రము. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే మీకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అంశము అవినీతి మీద, ప్లస్ రెండోది కమిషన్లు జరుగుతున్న దాని మీద. ఈ కమిషన్లకు, ఈ పెండింగ్ బిల్లులకు ఎవరు బాధ్యులు? ఈ ఏదైతే వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారో అవి నెరవేర్చట్లేదో ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 5-10 సంవత్సరాలలో రావాల్సిన వ్యతిరేకత 6 నెలలు, సంవత్సరం లోపే వచ్చింది అనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు వచ్చేసి ఈ కమిషన్ల గోల్ అయింది, ప్లస్ అవినీతి ఏంది, ఈ కాంట్రాక్టర్లను వీధి పాలు చేసిన పార్టీ ఏంది, ఏ ప్రభుత్వం చేసింది అనేది మనం చర్చించాలి. గతంలో బడ్జెట్ చూసుకోకుండా కాంట్రాక్టర్లకు ఎక్కడ పడితే అక్కడ పనులు ఇచ్చేసి వాళ్ళకు మరొకసారి ప్రభుత్వంలో రావాలని చెప్పేసి ఇబ్బడి ముబ్బడిగా కాంట్రాక్టర్లు కాని వాళ్లకు, అయిన వాళ్లకు ప్రతి ఒక్కరికి వర్క్స్ ఇచ్చేసింది. దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేతులు ఎత్తేసి కూర్చున్నారు, వాళ్ళు కూర్చున్నారు. దీంట్లో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే, మేము ఇచ్చిన పనులు కదా ఆ ప్రభుత్వం మనుషులు చేసింది కాబట్టి మాకు కమిషన్లు కావాలని ఇప్పుడున్న ప్రభుత్వము, మినిస్టర్లు. ఇప్పుడు మనకున్న సమాచారం, నేను ఈ డిబేట్లోకి రావడానికంటే ముందు కూడా నేను
సబ్జెక్టు మీద మనం డిబేట్కి వెళ్తున్నామంటే నేను కొంతమంది కాంట్రాక్టర్లతోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, అన్న ఏం లేదన్న పరిస్థితి ఏంది అంటే 10 to 12% మినిస్టర్స్ కు అది క్లియర్. ఇంతకు ముందు 3 to 4% ఇస్తుంటిమి. అది కూడా ఎట్లా ఇస్తుంటిమన్నా మాకు ఇచ్చిన వర్క్ ఆర్డర్స్ మీద 5% పెంచిస్తుండే వర్క్, ఎందుకంటే అది ఎస్టిమేషన్ కంటే ఎక్కువ అయింది ఇదైందని చెప్పేసి ఒక 5% ఎక్స్ట్రా చేస్తే దాంట్లోకి వెళ్ళి 3 to 4% కమిషన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది ఎక్సెస్ పోయింది, మాకు మిత్తిలు అయిపోయినాయి. రెండోది 10 to 12% మినిస్టర్స్ ఎమ్మెల్యేస్. మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ను రానిస్తలేరు మినిస్టర్స్. ఎందుకంటే మేము బదనాం అవుతాం డైరెక్ట్. మధ్యలో ఒక బ్రోకర్ పెట్టుకుంటున్నారు, మీడియేటర్ ను. ఆ మీడియేటర్ ఏమంటున్నాడు, నాకు 10% ఇస్తే బిల్ ఇస్తాము అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 3 to 4% పోయేది 20 నుంచి 22%. వాళ్ళు ఈ సంవత్సరం పడుతున్న ఈ మిత్తులేం కట్టారు, ఈ ఎక్సెస్ ఏదో 5% 2% వర్క్ ఆర్డర్ మీద ఎక్సెస్ చేసి ఇచ్చింది, వాళ్ళకు కమిషన్ల కింద ఇంతకు ముందు ఇచ్చేది. ఇప్పుడు ఆ ఎక్సెస్ చేసింది లేకుండా పోగా ఈ 20% ఇవ్వాలంటే మేము ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుందన్న పరిస్థితి. మళ్ళీ వర్క్స్ లేవు, ఆ చేసిన పనుల కన్నా బిల్స్ వస్తాయి అనేది లేదు. ప్రతి ఎమ్మెల్యే కూడా కాంట్రాక్ట్ ఇస్తే మేము పని చెయ్యమనేదే ఉంది. అది ఓన్లీ సెంట్రల్. ఈ రోజు గ్రామ పంచాయతీలలో నడుస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీకి ఒక 5 లక్షలు వస్తే ఆ 5 లక్షలతోటి సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్స్ ఏవో ఒకటి చేస్తున్నారు తప్ప మీరు చూడండి ఏ గ్రామ పంచాయతీ వెళ్ళినా విలేజ్ సెక్రటరీస్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఈ సంవత్సర కాలంలో రిలీజ్ చేయలేదు. బడ్జెట్ మనం 3 లక్షల కోట్ల దాకా పెట్టుకున్నాము. ఎక్కడ పోతుంది ఇంత అవినీతి, ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్ గా మేము ఇక కొన్ని చెప్పొద్దు, మేమే రికమెండ్ నేను ఒక మనిషికి ఫోన్ చేసి చెప్పి పంపిస్తే తీసుకెళ్లి కూర్చుండబెట్టి డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చొని మాట్లాడి రేపు 10 వాళ్ళు చెప్పారు కాబట్టి 10% ఇవ్వండి, జనరల్ గా 12% తీసుకొస్తాం. ఆ 10% ఇచ్చేది ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఇంత ఘోరమైన పరిస్థితి. ఇదొక్కటే కాదు, లా అండ్ ఆర్డర్ లో కూడా చాలా విపరీతంగా నేను చూసిన తెలంగాణ ఈ నా 40 years లో, అంటే 50 years నేను కానీ 40 years తెలిసిన కాలం నుంచి పోలీస్ శాఖలో జరుగుతున్నంత అవినీతి ఎక్కడ జరగట్లేదు. మీరు ఎక్కడికన్నా పోతే ఇద్దరిని పిలుస్తారు, చిన్న ఇష్యూ అయితే నువ్వియ్యు. అది ఒకటి కాదు, 6 నెలలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. వాళ్ళకు వచ్చినప్పుడల్లా 5,000 10,000. ఇంకొక ముఖ్య విషయము, సెన్సేషనల్ విషయం లాగా మీ మీడియా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయండి, మా దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యేలకు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా కమిషన్ ఇయ్యన్నట పోలీసు వాళ్ళు. స్టేషన్ కింద అనేది ఎమ్మెల్యే మీరు ఏదన్నా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి. మరి ఇంత సత్య దూరంగా మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ సమాజం ఏందన్నా ఒక పెద్దలు మీరు మరి అంతా కూడా ఇవాళ తెలంగాణ సమాజం వాచ్ చేస్తుంది కదా. మనం మాట్లాడే ఇంతసేపు బీజేపీ మీద ఇంత వేగ్గా మాట్లాడితే ఎట్లన్నా? మీరు ప్రభాకర్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను విన్నాను, బీజేపీ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు సత్య వాస్తవాలు మాట్లాడని అంటున్నాను, వాస్తవాలు మాట్లాడుతున్నాను. మా దృష్టికి వచ్చింది, మీరు ఎంక్వైరీ చేయమని చెప్తున్నాము. మీకు తెలియకపోతే మీ మీడియా ప్రతినిధులను పెట్టుకొని ఎంక్వైరీ చేయండి. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యేకు, మినిస్టర్స్ కు, ఇన్ఛార్జి మంత్రికి మామూలు వెళ్లాల్సిందేనట. ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వన్నా మరి చూద్దాం, పోదాం ఎక్కడుందో అన్నా. మనం ఇక్కడి నుంచి ఇదే స్టూడియో నుంచి ఏ పోలీస్ స్టేషన్ పోయాం అంత వేగనకుండా పోలీసుల మనోధైర్యాన్ని దయచేసి దెబ్బతీయకండి. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి. నా ఎల్లారెడ్డి ఇంత మరీ వేగ్ ఎట్లన్నా? నేను ఒకటి చెప్తున్నాను, పోలీసులను తప్పుపడతలేదు. పోలీసులను బెదిరిస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో లూప్ లైన్ లేస్తామంటే వాళ్ళ మీద మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చెప్తున్నాను, పోలీసు వ్యవస్థను తప్పుపడతలే. వాళ్ళు న్యాయంగా ఉన్నారు. వాళ్ళకి 24 వాళ్ళకి స్టాఫ్ లేక ఏది లేక వాళ్ళకి తెలుసు. వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా కావాల్సిన మెటీరియల్ రాక పెన్ను పేపర్లకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్. వాళ్ళని మీరే ఏదైనా చేసి వసూలు చేసుకోమని చెప్తున్నారు. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది?
అనేది నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. అది మీరు ముందు ప్రూవ్ చేయండి. మీరు వెళ్ళండి, ప్రజా సమస్యలు ఏదో కూర్చొని మేము అంతా బాగుంది, అన్ని వర్గాలకు సమన్వయం చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? సంవత్సరంన్నర కాలమైనా ఒక క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేసుకోలేరు, అందరికి సమన్వయం చేయలేకపోయింది. మీరు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయని వాళ్ళు సంవత్సరంన్నర కాలంలో మీ పాలన ఏం జరిగింది? టాపిక్ డైవర్ట్ అది చెప్పలేకుండా మేము సమన్వయం చేస్తున్నాము, బడుగు వర్గాన్ని ఓకే అండి. రామ్మోహన్ రావు గారు, వాస్తవాలు మాట్లాడండి మీరు. ఓకే, రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. సో ఇంతమంది చెప్తున్న దాంట్లో కూడా ఏంటంటే అవినీతి అయితే జరుగుతోంది, కమిషన్లు కూడా తీసుకుంటున్నారు, కాకపోతే పర్సంటేజ్లోనే ఆ వేరియేషన్ కనిపిస్తోందని చెప్పేసి ఏ పార్టీ నుంచి ఎలిగేషన్స్ వచ్చినా కూడా అదే చూస్తున్నాం. సో అవినీతి అనేది ఇలా పెరిగిపోతూ వెళ్తే కనుక అసలు ప్రజలకు ఏం భరోసా ఉంటుంది ప్రభుత్వాల పైన? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే నాగేంద్ర గౌడ్ గారికి, కృష్ణారెడ్డి గారికి, స్టూడియోలో ఉన్న లింగం యాదవ్ గారికి, మన రాజనీష్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు చాలా మంచి ఉదాహరణతో మొదలెట్టారు రాజశేఖర్ గారు. రూజ్వెల్ట్ నుంచి మొదలుకొని చాలా మంది మహానుభావుల కొటేషన్స్ పేర్కొని ఈ చర్చను మొదలుపెట్టారు. నేను ఆ రెండు పార్టీల చెప్పుల్లో కాలు పెట్టాను, ఎందుకంటే ఒకరి మీద ఎవరు ఆరోపణ చేసుకుంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్. కృష్ణారెడ్డి గారితో నేను ఏకేమిస్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఈ చర్చ కన్నా ముందు కొంతమంది కాంట్రాక్టర్లతో మాట్లాడొచ్చాను. ఎందుకని ఇందుగడ అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతి అన్నట్టు అన్నిట్లా అవినీతి ఉన్నది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడేమో ధర్మలంచం, ఇప్పుడు కొంచెం కమిషన్ పెరిగింది, అంత తేడా ఏం లేదు. రెండోది కూడా జరిగింది ఏంటంటే అప్పుడేమో ఒక కుటుంబం కొందరు బాగుపడరు, వికేంద్రీకరణ, అవినీతి కేంద్రీకరణ. ఇప్పుడు అవినీతి వికేంద్రీకరణ జరిగింది. అంటే కింది నుంచి పై దాకా మంత్రుల దాకా అందరికి కమిషన్ పోతున్నాయి. ఈ సర్వవ్యాప్తం. లింగం యాదవ్ గారు ఒప్పుకోరు, ఇటు పక్కన మనకు నాగేంద్ర గౌడ్ గారు ఒప్పుకోరు. కానీ అప్పటికి ఇప్పటికి అవినీతిలో రూపాలు మారినాయి అంటున్నారు. అప్పుడు అవినీతిలో కేంద్రీకృతమైన అవినీతి జరిగింది, ఇప్పుడు వికేంద్రీకరణ జరిగి కింది నుంచి కావో ఆర్ కానదు అనే సమస్య తయారైంది, కింది నుంచి మీ దాకా. నేను నిజంగా మీరు అన్నట్టే కృష్ణారెడ్డి గారు, కాంట్రాక్టర్లతో నేను కూడా కొంచెం ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఇదే చెప్పిండ్రు. సార్, ఇదివరకు మేము సర్పంచులు సునీల్ యాదయ్య గౌడ్ గారు ఉన్నారు, మీ అందరికి పరిచయం. ఆయన సర్పంచుల సంఘం అధ్యక్షుడు, తాజా మాజీ సంఘం. ఆయన 4-5 రౌండ్ టేబుల్ పిలిచిపోయినా ఎంత ఆవేదన ఉందంటే, సర్పంచులు గ్రామం కోసం పనిచేసి కాంట్రాక్టులు చేసింది. నిజంగా చెప్పాలంటే పెద్దగా మార్చిని ఆశించారు వాళ్ళు. కానీ చేసిన పనులకు అప్పుడు కమిషన్లు ఇచ్చిండు, అప్పుడు కూడా ఇచ్చిండు, ఏం లేదు. సర్పంచులు కూడా కమిషన్లు ఇచ్చే తీసుకున్నారు. 5%, 10% ఎక్సెస్ చేయడం ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాన్ని అక్కడే. అప్పుడు కమిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు బిల్లుల కోసం కమిషన్ ఎట్లా ఇవ్వాలి అంటున్నారు. ఫైనల్ బిల్లులు మంజూరు అయితే ఎట్లా ఇవ్వాలి? అందుకని సర్పంచులు ఏమంటారు, మేము 30% కమిషన్ ఇవ్వలేము కనుక మా బిల్లులు మంజూరు చేయడం లేదు అంటున్నారు. అంతా కలిస్తే ఒక 2,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు మీకు ఏది సర్పంచులకు ఇచ్చే బిల్లులన్నీ కూడా. కానీ 7-8 వేల కోట్ల రూపాయల బిల్లులు ఏమో తొందరగా అవుతున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే మట్టి పనులు చేసే వాళ్ళేమో కమిషన్ ఎక్కువ మిగులుతుంది కనుక వాళ్ళు అప్పుడు ఇచ్చిన కమిషన్ ఇప్పుడు కూడా ఇచ్చి తీసుకుంటున్నారు. ఇంకోటి మితికి తీసుకొచ్చారు రాజేశ్వరి గారు. సమస్య ఏంటంటే మితికి తీసుకురావడం వల్ల ఏమైందంటే ఆ మితి మనం బయటపడాలంటే కూడా కనీసం కమిషన్ ఎక్కి తీసుకోవాలంటున్నారు. అంటే ఇప్పుడు ఏమైతుంది, అసలు పని పోతుంది. ఇప్పుడు కమిషన్ ఇచ్చి కూడా ఎంత మహా అయితే 10,000 కోట్లు బిల్లులు మిగిలినాయి మొత్తం అన్ని రకాల కాంట్రాక్టులు కూడా. ఈ 10,000 కోట్లకు ఏం జరుగుతుంది? ఇప్పుడు జరిగిందే లేదు కదా, ఈ 15 నెలలలో పని జరిగిందే లేదు. నిజంగా చెప్పాలంటే అంతకుముందు పనులు చేశారు, విమర్శలు ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏమని కమిషన్ మిషన్ కాకతీయ దాన్ని కమిషన్ అని చేర్చారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు. అంతకుముందు మిషన్ భగీరథ, కమిషన్ భగీరథ, మిషన్ కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం అన్నారు. పనులు జరిగినాయి, సరే 5%, 10% ధర్మాలంతా తీసుకున్నారు, వాళ్ళు కాదంటలేదు. అందుకనే ఇంతకుముందు లింగం యాదవ్ మంచి విషయం జ్ఞాపకం చేశారు. ఇది 3 లక్షల దళిత బంధులో 3 లక్షల కమిషన్లు మా వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏమైతుందంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, ఇంకోరు కాదు నేను అంటున్నా. ఇప్పుడు చూపెట్టంటే ఇప్పుడు ముంజేది కంకడానికి అర్థం ఎందుకు నేను స్పష్టంగా చెప్తున్నాను. కాంట్రాక్టర్లు ఎవరిని పిలిపించి మీరు ఈ చర్చలో కూర్చుని పెట్టండి. కాంట్రాక్టర్లు పెడతారు కదా, ఎవరికి ఎంత కమిషన్ పోతుంది, ఏ మంత్రికి ఎంత పోతుంది అని చెప్తారు కదా. దీన్ని విడిచిపెట్టి మనం మాట్లాడుకుంటే ఏమైంది అంటే వాస్తవం క్షేత్రం విడిచి కర్ర విడిచి సాగు చేసినట్టు అవుతుందని నేను అంటున్నాను. సో ఓవరాల్ గా ఏ ప్రభుత్వమైనా డబ్బు లేనిదే, డబ్బు చేతులు తడవందే పని జరిగే పరిస్థితి లేదు. తక్కువ అంటున్నాను నేను. ఇప్పుడు రాజుగారి భార్య చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదని కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే గతంలో అవినీతి కేంద్రీకరణ ఉండే, కొందరే తీసుకున్నారు, మిగతా వాళ్ళకి దక్కలేదు. ఇవాళ అన్ని స్థాయిల్లో అవినీతి పెట్టిపోయింది. 5%, 10% కమిషన్ నుంచి 15% నుంచి 30% కమిషన్లు నడుస్తున్నాయని మొత్తం లోకమే కోడే కూస్తున్నది. నిజంగా ఏ రంగంలో కమిషన్లు జరుగుతున్నాయి వాళ్ళు పిలిపించి మనం మాట్లాడితే అందరూ చెప్తారంటున్నాను. రెండోది ఏంటంటే ఒక దాన్ని తప్పించుకోవడానికి దీన్ని ముందుకు తీసుకొస్తారంటున్నాను. అందుకని మీరు అన్నారు ఒక మంచి కొటేషన్ చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. మంచివారి మౌనం దుర్మార్గుల దుష్పరిపాలనలో మగ్గాల్సి వస్తుంటున్నాం. అందుకని ప్రభుత్వంలో ఎప్పుడు చెక్ పెడుతున్నారు ప్రజలు? బీఆర్ఎస్ అవినీతికి అహంకారానికి చెక్ పెట్టి మన బిడ్డలను గెలిపించారు.
మళ్ళీ వీళ్ళు అదే పని చేస్తుంటే మళ్ళీసారి కథ కాసి బాధ పెడతారు. అంతేందుకు మీరు ఫిర్యాదు ఎమ్మెల్యేలు చూసుకుంటే రాజేశ్వరి గారు 12 మంది అంతకుముందు చాలా మంది మారిండ్రు. 2018 తర్వాత గెలిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ చేరితే 10 మందిని ఓడించారు ప్రజలు అవకాశం వచ్చినప్పుడు. కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు కాలంబు రాగానే కాటేసి అనుకున్న మరో 3.5 ఏళ్ల తర్వాత ప్రజలు ముందుగా అయితే ప్రశ్నించే ధైర్యం ప్రజల్లో ఉండదు. ప్రభుత్వ అధికారులు ప్రశ్నిస్తే వారి జీవితాలు ఎలా ఉన్నాయని చూస్తున్నాం. ఇప్పుడు మౌనంగా మళ్ళీ ఓటు వచ్చే వరకు ఆగడం తప్పిస్తే ప్రజల జీవితాల్లో అయితే మార్పులు రావు అనేది క్లారిటీ ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు 6 గ్యారంటీలు 13 హామీలు సరే 420 నేను కానీ వీటిలో అమలు జరగడం లేదు, స్పష్టంగా తెలుస్తుంది. అరకొర హామీలు అమలు జరుగుతలేదు. దానికి కారణం గత ప్రభుత్వం అంటున్నారు. నేను అసెంబ్లీ సాక్షిగా చర్చ చూసినాం కదా మనం, ధ్వంసుంటా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణిస్తారు. అయితే ఒక్కటి మాత్రం తెలుస్తుంది అంటే ప్రజలకు వీళ్ళు అందరూ నిజాలు చెప్తున్నారు. రాజేశ్వరి గారు ఇప్పుడు ఏమైందంటే దళిత బంధువులు ఎంత అవినీతి జరిగిందని ఆయన కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు అవినీతి ఎంత జరుగుతుంది అవినీతి మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్పిండు? మనకు మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే అదే అసెంబ్లీ సాక్షిగా అభివృద్ధి కోసం చర్చ జరగాలి కానీ ఆరోపణల ద్వారా ఏంటంటే అసలు వాస్తవం ఏంటంటే ప్రజలు తెలుసుకునే అవకాశం అసెంబ్లీ ఒక రకంగా ఇస్తుంది అనిపిస్తుంది. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతారు సార్, మళ్ళీ మాట్లాడతారు. మొత్తానికైతే మనం చూసుకుంటే ప్రాజెక్టుల విషయంలో అవినీతి విషయంలో గతంలో ప్రభుత్వం పైన ఆరోపణలు వచ్చాయి. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో కేటీఆర్ పైన ఆరోపణలు వస్తే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ప్రతి శాఖకు సంబంధించి గతం ఈ ప్రస్తుతం ఈ 2 అంశాలు తెర మీదకి వస్తున్నాయి తప్పిస్తే అవినీతికి ఫుల్ స్టాప్ ఎక్కడ అనే దానికి మాత్రం సమాధానం. మొత్తానికి అసెంబ్లీలో మొదలైన కమిషన్ల ప్రకంపనలు అసెంబ్లీ ముగిసినప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకాస్త ఎక్కువగా హాట్ టాపిక్స్గా మారుతున్నాయని చెప్పాలి. లింగం యాదవ్ గారు, ఆరోపణలను కాస్త పక్కన పెడితే పదవిలోకి రాగానే బడా కాంట్రాక్టర్ని కలిశారు అన్నది వాస్తవం, ప్రజలకు తెలిసిందే. సో నిన్న 2 రోజుల క్రితం భట్టి విక్రమార్క ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేశారన్నది వాస్తవమే. సో ఇవన్నీ కూడా కాదనలేని నిజాలు. సో ఎందుకు ఇప్పుడు చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఆత్మహత్యలే శరణ్యం పరిస్థితికి వచ్చేసారో వాళ్ళకి ఒక సమాధానం చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుందా? సమాధానం ఉందా అసలు ప్రభుత్వం వద్ద? డెఫినెట్గా మీరు అడిగినట్టు ఏదైతే కాంట్రాక్ట్ బిల్స్ ఉన్నాయో ఇవి ఎప్పటివండి, ఏ ప్రభుత్వం ఇవ్వలేదండి, ఎప్పుడు పెండింగ్ నుంచి ఉన్నాయి. ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు చేసినప్పుడు ఆనాడు మిగులు బడ్జెట్ ఇస్తే మీరు ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్లలో తెలంగాణని అప్పుల కుప్పగా రాష్ట్రంగా మార్చారు. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అయినా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఇవాళ మేము అన్నిటిని కూడా ఇవాళ ఒక్కొక్కటిగా బిల్స్ రిలీజ్ చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమానికి ప్రియారిటీ వైజ్గా మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ మీరు కాంట్రాక్ట్లు అంటారు, ఆ కాంట్రాక్ట్ల బిల్లు ఏ ప్రభుత్వం ఇవ్వండి? ఇవాళ చెప్పాలంటే గత ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్స్ కలిసారు, అంతోకే బడా కాంట్రాక్టర్స్ కి ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నారు. అదే కాంట్రాక్టర్స్ కి ఇవ్వట్లేదు. అలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడితే పర్సెంటేజ్ నేను ఇంత సూటిగా అంటున్నాయి. మీ రాజ్ న్యూస్ టీవీ ద్వారానే నేను డిమాండ్ చేస్తున్నా, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే రండి, పోదాం, మనం ఎక్కడికో ప్రూవ్ చేయండి వేగంగా. దయచేసి ఇవాళ సమాజం చూస్తుంది, మీరు కూడా కేటీఆర్ మాట్లాడినట్టు భావించట్లేదా? మీడియాలో వచ్చిన ఈ వార్తలు మీరు ఎవిడెన్స్ గా భావించట్లేదా? కాంట్రాక్టర్స్ ఆందోళన మీకు ఎవిడెన్స్ కాదు? అదే చెప్తున్నాండి, కాంట్రాక్టర్ బిల్లుల కోసం వస్తే ఏ ప్రభుత్వం ఉందండి? వారం రోజుల్లో సీఎం ని కలవటం ఎవిడెన్స్ కాదా మీకు? ఇవాళ ఎస్ మీకు యాక్సెస్ ఉంది, ఎవరైనా కలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి మంత్రులు ప్రజల వద్దగానే ఉన్నారు కదా, కలుసుకోవడం తప్పలేదు. నువ్వు ప్రూవ్ చేయండి ఎక్కడ డబ్బు తీసుకుర్రో. ఇవాళ ఉట్టినే బట్ట కాల్చి మీదేసి పలాని వ్యక్తులు అనడం కాదు. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే రండి, పోదాం, చర్చిద్దాం, చూద్దాం, కంప్లైంట్ ఇవ్వండి, పలాని వ్యక్తి మీ దగ్గర ఇంత డిమాండ్ చేసిండు అని ఎవరైనా చేయమనండి. అట్లా కాకుండా వేగ్గా ఏదో విష ప్రచారాలు చేయడం అనేది బీజేపీకి బీఆర్ఎస్ కు వాళ్ళ వెన్నెతో పెట్టిన విద్య. ఎందుకంటే ఇవాళ దేశంలో కూడా 10 ఏళ్లలో బీజేపీ ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ఏం చేసిందని ఒక్క ఎవిడెన్స్ అన్న చూపిస్తారండి? ఉట్టిగా వేగ్గా మాట్లాడొద్దు. నేనేమంటున్నా అంటే మీరు ఒక పలానా దగ్గర జరిగింది ప్రూఫ్ చూపెట్టండి. ఇవాళ మీడియా వచ్చిందంటారు, మీడియాలో వచ్చిన అన్ని నిజమండి? వి నో దట్ 21st century పోస్ట్ మోడర్న్ లో ఏది ఎవరు ఏ మీడియా ఎవరికి ఒత్తాస పలుకుతుందో తెలియదా? ఇప్పుడు మీరు మాట్లాడుతుంది వాస్తవమైనప్పుడు మాకు విజువల్స్ రూపంలో వచ్చింది. నేను అదే చెప్తున్నాండి, ఎక్కడ ఎవరికి ఇచ్చిరో ఒక్క ఎవిడెన్స్ చూపెట్టండి. పలాని వ్యక్తికి పలాని దగ్గర మేము ఇంత అమౌంట్ ఇచ్చినవని ప్రూవ్ చేసే దమ్ము మీకుందా? ఆ దమ్ము ఉంటే చూపెట్టండి. ఉట్టిన పలాని వ్యక్తికి ఇచ్చిరు, పలాని వాళ్ళకి ఇచ్చి అట్లా అనడం కాదు కదా. టిఆర్ఎస్ బీజేపీ అడుగుతున్నట్టుగానే కాంట్రాక్టర్లు వచ్చి నేరుగా డిప్యూటీ సీఎం ని కలిసి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. దానికి 2 రోజులైనా కూడా ఇప్పటికొచ్చే సమాధానం లేదు. తిరిగి
ఆరోపణలు చేస్తున్నారు తప్పిస్తే గత ప్రభుత్వం తీసుకుందని చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో సొల్యూషన్ ఏంటన్నది డెఫినెట్ గా చేస్తామండి. ఇవాళ చేస్తామనే ప్రభుత్వం ఆల్రెడీ డెఫినెట్ గా క్లియర్ చేస్తాము. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, మీరు చేసినటువంటి విధ్వంసం అవన్నీ బయటపడుతూ ఇవాళ ఒక్కొక్కటిగా ముందుకెళ్తున్నాం. వెయిట్ చేయండి, తొందరలోనే అన్ని క్లియర్ అవుతాయి. ఇవాళ మీరు ఆనాడు మిగిలి బడ్జెట్ ఇస్తే ఇవాళ మీరు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మార్చి 1000 కోట్ల ఒక రీజనల్ పార్టీకి ఎట్టొస్తాయండి? 10 ఏళ్ళు పరిపాలించినటువంటి రీజనల్ పార్టీకి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయండి? ఎవరు సొమ్మండి? ఇవాళ కేసీఆర్, కవితారావు, హరీష్ రావు ఆస్తులు ఎంతండి? 2014 వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, ఇవాళ వాళ్ళకి ఆస్తులు ఎంత? ఈ ఫామ్ హౌస్లు అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరికున్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి ఫామ్ హౌస్ కల్చర్ ని తీసుకొచ్చి తెలంగాణకు చేసింది ఎవరండి? నేను అడిగింది ఇప్పుడు సమాధానం. మళ్ళీ మీరు అవినీతి ఆరోపణలు డెఫినెట్ గా అండి ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరే. ఇప్పుడు ఏ సమస్యలు వచ్చినా సమాధానం చెప్పాల్సింది మీరే. 100%. మళ్ళీ మీరు అవినీతి ఆరోపణలు ఎవిడెన్స్ అడిగారు. నాకు తెలిసిన 2 చెప్పారు. నిజంగా వాళ్ళు ఫిర్యాదు ఇస్తే గనుక కంప్లైంట్ ఇవ్వండి, ఇక్కడ నుంచే పోలీస్ స్టేషన్ పోదాం, ఇక్కడ నుంచే పోలీస్ స్టేషన్ పోదాం, ఎవరికి ఇచ్చిరో ఎవిడెన్స్ పలాని వ్యక్తికి ఇచ్చినా అని నువ్వు ఎవిడెన్స్ ఇవ్వండి, పోదాం. ఇక్కడ నుంచి ఇదే స్టూడియో నుంచి పక్కనే ఉన్నటువంటి మీ ఇక్కడ పిఎస్ పోదాం, కంప్లైంట్ ఇద్దాం, పలాని వ్యక్తులు ఈ వ్యక్తి దగ్గర నుంచి తీసుకురని చూపించే దమ్ముందా? రాసిచ్చి పేర్లు చెప్పండి, ఎవరికి ఎక్కడ ఇచ్చిరో కంప్లైంట్ ఇచ్చిపోదాం అంతే తప్ప. నాగేంద్ర గారు, కృష్ణారెడ్డి గారు, మీరు ఫిర్యాదు చేయగలుగుతారా? రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగలుగుతారా? ఆరోపణలకే పరిమితం అవుతారు. అమ్మ నేను ఏమంటున్నా అన్న, నేను చెప్తా ఉండే అయితే ఇప్పుడు లింగం యాదవ్ గారు అంటున్నావు, ఈ బిల్ ఎవరి ఉన్నాయి అంటే కృష్ణారెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పిండు. మీరు గతంలో వర్క్ చేసిండ్రు, గతంలో చేసిన వర్క్ కు ఇవాళ మాకు కమిషన్ ఇవ్వండి, మేము పేమెంట్ ఇయ్యము అని చెప్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. ఆయన గతంలో మీరు తీసుకున్నారని కూడా చెప్పారు, అది కూడా చెప్పారు. అదే పర్సెంటేజ్ చేంజ్ అయింది, పర్సెంటేజ్ పెరిగింది. మేడం నేను ఏమంటున్నా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు? ఏ కాంట్రాక్టర్లను మీరు తీసుకొని కాంట్రాక్టర్లతో ఒక రోజు డిబేట్ కండక్ట్ చేయండి, మీరు అన్ని క్లియర్ గా తెలుస్తాయి. ఏ కాంట్రాక్టర్ ఎనీ కాంట్రాక్టర్ మాట్లాడేవండి. మీరు అన్నట్టుగా ఎస్టిమేషన్ మారే దగ్గర మీకు క్లియర్ గా ఎవిడెన్స్ ఉండేటప్పుడు ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందనే ఒక ఎవిడెన్స్ తో మీరు ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? నేను ఒక్కటేం ఆరోపిస్తున్నా మేడం అంటే, ఈ రోజు ఎక్సైజ్ శాఖ ఉంది మేడం, కంప్లీట్ లైసెన్సులు ఇష్యూ చేయాలి. టీఎఫ్టీ గానీ, టీసీఎస్ గానీ, ఏ దానికి సంబంధించిన ఉంటే కూడా ఇవ్వాలి. వాళ్ళకు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దాని 3 అంతలు పెరిగిపోయింది రేట్. ఇప్పుడు 3 అంతల రేటు పెరిగిపోయి ఒక్క కాంట్రాక్ట్ ఒక్క ట్యాపర్ లైసెన్స్ తీసుకోవాలంటే ₹1,00,000 మినిమం కావాలి. మినిమం ₹1,00,000 కావాలి. రినివల్ చేయాలంటే ₹1,00,000 కావాలి. తెలంగాణలో ఆదాయంగా మార్చిందే మీరు కన్నా. నేను ఇంకో ఏం మాట్లాడతారు? తెలంగాణలో 2014 ముందు లిక్కర్ మీద ఆదాయం ఎంత, 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి ఆదాయం ఎంత చెప్పండి, చర్చిద్దాం. టాపర్స్ చెప్తున్నా నేను. ఇప్పుడు పోలీస్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. లింగం యాదవ్ ఏమంటున్నాడు అంటే పోలీస్ కోయి కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు నేషనల్ హైవే మీద ఉన్న పోలీస్ స్టేషన్ లో తెలంగాణ కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి అని చెప్పేసి గేట్లు బంద్ పెట్టుకుంటున్నారు. గేట్లు బంద్ పెట్టుకుంటే కంప్లైంట్ ఇచ్చేటోడు ఆపత్తి వచ్చినోడు. నేను ఒక చిన్న కేసు చెప్తా. ఇప్పుడు దయచేసి మీరు పోలీసులు ఈ విధంగా మాట్లాడొద్దన్నా. ఇప్పుడు మీరు మాట్లాడే తెలంగాణ సమాజం చూస్తుంది. ఏ పోలీస్ స్టేషన్, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఏ పోలీస్ స్టేషన్ డోర్లు బంద్ పెట్టినో చూపిస్తారా మీరు? దయచేసి వేగ్గా ఈ విష ప్రచారం మంచిది కాదన్నా, మీకు మీలాంటి పెద్దలకు మంచిది కాదు. ఏ పోలీస్ స్టేషన్ చెప్పండి, ఇప్పుడే పోయి అడుగుదాం, ఇప్పుడే పోదాం. ఏ పోలీస్ స్టేషన్ డోర్లు పని చేసినో చూపించే దమ్ము ధైర్యం ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఎట్లన్నా మీరు మాట్లాడితే ఇంత వేగంగా కాంగ్రెస్ పార్టీ. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నగేందర్ అన్న, ఏ పోలీస్ స్టేషన్ తెలంగాణలో డోర్లు బంద్ చేసిరో చూపిస్తారా? మాట్లాడినావు కదా, నాకు చెప్పిన తర్వాత నువ్వు ఆన్సర్ చేస్తే బాగుంటది. నేను అదే చెప్తున్నాను, ఏ పోలీస్ స్టేషన్ బంద్ చేసిరో చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీలో మీ ముఖ్యమంత్రి దాడి చేస్తారు, అదే దాన్ని మీరు టీవీ డిబేట్ల వరకు దాడి చేస్తే కేసీఆర్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆస్తుల కొరకు మాట్లాడిండు, నేను క్లారిఫై చేస్తున్నా. మీ చేతిలో అధికారం ఉన్నది. అదే అంటున్నా, అక్కడ ఆరోపణలే ఇక్కడ ఆరోపణలే కాదు. నిజంగా మీరు ఫిర్యాదు చేస్తే ఆధారాలతో ప్రూవ్ చేస్తే మేము సిద్ధం అంటున్నారు కదా, ఆ ప్రయత్నం చేయండి. ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? అలా
ఎస్ ఎందుకు కృష్ణారెడ్డి proof గారు. అయితే లేవు? అసెంబ్లీలో పెట్టి చర్చ చేస్తామన్నారు కదా, ఎస్ కృష్ణారెడ్డి అరెస్టులు గారు. చేస్తామన్నారు కదా. నరేందర్ గారు, ఎంక్వైరీ మరి ఏం నడుస్తుందా? జరుగుతుంది? నాగేందర్ గారు ఒక్క నిమిషము. ఇందాక లింగమయ్య గారు అన్నిటికీ ఆధారాలు అడుగుతున్నారు, కంప్లైంట్ అడుగుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ పత్రికలలో వస్తున్నాయి, చర్చలలో వస్తుంది, పబ్లిక్ టాక్ నడుస్తుంది, ప్రతి మీడియాలో వస్తుంది. అవినీతి ఆరోపణలు ఇంత పర్సెంటేజ్ అనేది మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వం నుంచి ఒక ఎంక్వైరీ చేయండి. మేము కంప్లైంట్ ఇవ్వడమో వాళ్ళు చేయడమో కాదు, ఎవరు చేసినా మీ ప్రభుత్వం ఉంది, మీ పోలీసు వాళ్ళు ఉంటారు, మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు. అవన్నీ మేము చూస్తూనే ఉన్నాము. ఎన్ని కేసులు ఎటుపోతున్నాయి అనేది అందరికీ ప్రజలు చూస్తున్నాను. మీరు పారదర్శకంగా ఉన్నారు అంటే ఈ యొక్క కాంట్రాక్టర్లకు అవినీతి జరగట్లేదు, వాళ్ళని కమిషన్ల గురించి మీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు పీడిస్తలేరు అంటే, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కు రాస్తారా, స్టేట్ గవర్నమెంట్ నుంచి వేస్తారా, సింగిల్ జడ్జి తోటి వేస్తారా, ఒక ఎంక్వైరీ కమిషన్ ని ప్రభుత్వం తరపున వేయమని చెప్పేసి ఈ డిబేట్ ద్వారా నేను మీ ప్రభుత్వానికి మీకు డిమాండ్ చేస్తున్నా. మీకు ఆ దమ్ముంటే వేయండి. మీరు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి, ఆధారాలు బయట పెట్టండి. దొంగ ఆ పిల్లి మెడలో ఎలుక గంట కట్టమంటే ఎవరికైనా భయం అంటే ఉంటుంది. కేసుల విషయం ఎట్లా ఉంటుందో తెలుసు. ప్రభుత్వం లింగమయ్య గారు నేను చెప్పేదాకేనండి. మీ ప్రభుత్వం ఉంది, ఇమ్మీడియట్లీ రేపు సింగిల్ జడ్జి తోటి వేస్తారా, లేదంటే ఒకటి అఖిలపక్ష కమిటీ చేస్తారా? ఈ అవినీతి ఆరోపణల మీద మీ ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నది అనుకుంటే ఏదో ఒక ఎంక్వైరీ కమిటీ చేసి ఇది నిజ నిర్ధారణ చేసి మేము తప్పు చేయలేదని చెప్పేసి మీరు స్వచ్ఛతగా బయటకు రండి. అంతేగాని మీరు కంప్లైంట్ అనడానికంటే మీరు చేయాల్సిన పని ఇది. మీరు అనవసరంగా ఏదేదో మాట్లాడేసి ఎవరినో భయపెట్టించే విధంగా మాట్లాడితే అది ఇబ్బంది అవుతుంది. ఇంకొక అంశము, భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు ఇందాక చెప్పారు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు తీసుకువెళ్ళారు, మీరు పూర్తి స్థాయిలో, నేను ఇప్పుడు మీరు ఆడ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను మా వాళ్ళకి ఒకరికి ఫోన్ చేశాను, పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి రిపోర్ట్స్ ఈ కేంద్రం నుంచి ఏది అడిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగిల్ పేపర్ ఈ రోజు వరకు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు, ఎక్కడ మీ ప్రభుత్వం లాలోచి పడిందో అది చెప్పండి ముందు. మీరు బట్టగాల్చి మీరు వేస్తున్నారు, మేము వేస్తలేం బట్టగాల్చి మీద. ఆయన తీసుకురావాలంటే ప్రభాకర్ రావు గారిని మీ ప్రభుత్వం ఎవిడెన్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇది చేయండి, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ను కలవండి. అప్పుడు గనక వాళ్ళు రియాక్ట్ కాకపోతే మేము స్పందిస్తాం. కానీ మీరు కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా మీరు ఆరోపణలు చేస్తాము, తప్పించుకుంటాము, మా అవినీతిలో వస్తే మీరు కంప్లైంట్ చేయమని కాదు, మీరు నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోండి. అంతేగాని ఎదురు దాడి చేస్తే మాత్రము మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మరని చెప్పేసి తెలియజేస్తుంది. అన్నా మీరు అన్నట్టు నేను ఒకటే, నేను మళ్ళీ నాగేందర్ అన్నకైనా మీకైనా నాది కూడా కలిసి ఆన్సర్ చేద్దాం. నువ్వు లింగం యాదవ్ గారు నాది కూడా కలిసి ఆన్సర్ చేయండి. నాకు చిన్న మాట ఉన్నది. ఇప్పుడు ఒకటి ఏమంటున్నాడు లింగం యాదవ్ అంటే, నేనేమంటున్నా, లింగం యాదవ్ గారు ఏమంటున్నాడు అంటే వీళ్లకు ముందెంతున్నది ఆస్తి ఇప్పుడు ఎంత వచ్చింది అని చెప్పి 4-5 పేర్లు ప్రస్తావించారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఎంతమంది చెప్పుల గతి లేకుండా వచ్చిండ్రు, లేకుంటే వాళ్ళు పుట్టుకతోనే పైసలు తీసుకొని వచ్చిర్రా, పుట్టుకలతోనే భూములు తీసుకొని వచ్చిర్రా, వాళ్ళు ఎన్ని అవినీతిలా పాల్పంచుకున్నారు, ఎన్ని దాని మీద చెప్పాలి. స్వచ్ఛందంగా మీరే ఒక రిపోర్ట్ తెప్పించుకొని దానిపైన పోరాటం చేస్తారా? ఇది ప్రజాప్రభుత్వం అండి. ఇది ప్రభుత్వం చాలా ఓపెన్ గా, ఇదేదో గడిలలో కూర్చొని నిర్ణయాలు జరగట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, మరి మీరు వేగ్గా ఆరోపణలు చేసే బదులు ఎక్కడైనా ఒక్క ఎవిడెన్స్ తీసుకొచ్చి పలాని వ్యక్తికి ఇచ్చాడు, ఇంత అమౌంట్ ఈ డేట్ నాడు ఇచ్చాడని ప్రూవ్ చేసే ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా? ఈ ఆధారం బయట పెట్టి మాట్లాడండి. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అంతే తప్ప బట్టగాల్చి మీదేసి మీరు అది చేశారు ఇది చేశారంటే, ఇవాళ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్ని చేసిందో ఇవాళ ఆ విధంగా నేను చెప్పుకోపోవడానికి ఇది సమయం సరిపోదు. ఇక అదేవిధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇవాళ దేశ సంపద అంతా ఎవరికి దోషిపెడుతున్నారు, ఎక్కడ పోతున్నాయి, ఆ దేశ సహజ వనరులంతా ఎవరి పరమవుతున్నాయి. మీరు ఆనాడు ఏమన్నారని, ఇదే కాంగ్రెస్ పార్టీని ఆనాడు 2G స్కామ్ జరిగిందన్నారు. మరి 10 ఏళ్ళు అంటే దాదాపు 11 సంవత్సరాలకి వాళ్ళకి కేంద్రంలో అధికారం ఉంది. ఒక్క ఎంక్వైరీ చేసి ఎవరినైనా అరెస్ట్ చేసినండి. ఇదా మహారాష్ట్రలో ఆదర్శ కుంభకోణం అన్నారు. ఈ ఆదర్శ కుంభకోణానికైనా వ్యక్తి అశోక్ చౌహాన్ వాళ్ళ ఏ పార్టీలు ఉండండి, ఇదే బీజేపీ పార్టీ ఎంపీ ఉండు. మరి ఏమైందండి అంటే, నీ దయచేసి వేగ్గా మాట్లాడడం కాదు,
ప్రూఫ్ తోటి రండి. మేము డెఫినెట్ కూడా ఏదైనా జరిగితే తప్పు జరిగితే మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా ఇక్కడ నిర్ణయాలు జరుగుతాయి తప్ప నియంత నిర్ణయాలు జరగదు. ఆయన అడుగుతున్నది ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుంది కనుక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి 10 ఏళ్లలో ఎన్ని అఖిల పక్షాలండి? కమిషన్ ఆరోపణల పైన వాస్తవం ఇదని చెప్పే ప్రయత్నం నేను అదే చెప్తున్నది. అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రావట్లేదు. ఆయన బాధ్యత ఏంది? అసెంబ్లీకి రండి, అడగండి, డెఫినెట్ కూడా మాట్లాడండి, చర్చిద్దాం ఎక్కడ అవినీతి జరిగిందో. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో అనుకుంటాడు, ఆ కేటీఆర్ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అధ్యక్షుడు కావడం కోసం ఏది పడితే అది మాట్లాడితే దాన్ని మీరు ప్రామాణికంగా ఎట్లా తీసుకుంటారండి? ఎట్లా అది ఏదైనా బేస్ ఉందా? కేటీఆర్ మాట్లాడే దాని మీద పలానా దగ్గర జరిగిన బేస్ చూపెట్టవండి, ఎవిడెన్స్ చూపెట్టవండి, చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు అంతే తప్ప మీరు ఇంకొకటి మీరు ప్రతిసారి అరెస్ట్ ఎందుకు జరుగుతలేదని ఎంతసేపు చెప్పిన ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తామని చెప్తున్నారు. రామ్మోహన్ గారు కన్క్లూడ్ చేయండి సార్, టైం లేదు. రామ్మోహన్ గారు ఒక మాట చెప్తానమ్మా. నేనేమంటున్నానంటే అవినీతిలో రుజువులు దొరకడం కష్టము. ఇచ్చేవాడు చెప్పడు, తీసుకునేవాడు చెప్పడు. దొంగ చీకటి ఒకటైతే ఇప్పుడు కాంట్రాక్టరు లంచం ఇయ్యండి, వాడు ఇస్తలేడు, బిల్లులు ఇస్తాడు. దీనికి రుజువు ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్తాను. నిన్నగాక మొన్న వరంగల్లో 3 పౌరులను మేము జ్వాలా అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. 3 పౌరులను సన్మానించాను. వాళ్ళు అవినీతి పనులను ఆట కట్టించి ఏసీబీ పట్టించిండు. అంత ధైర్యం ఎవరుకుంటది? అవినీతి చేయని వాడుకుంటది. వీడికి లాభం లేదు కనుక పట్టించిండు. ఇప్పుడు కాంట్రాక్టర్ లాభం ఉంటే, తీసుకున్నవాడికి లాభం ఉంటే ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు లింగం యాదవ్ మాట్లాడితే దాన్ని వైట్ అండ్ బ్లాక్ లో మీరు కంప్లైంట్ చేయడం కష్టం, రాదు, అది దొరకదు. కానీ నేనేమంటా, ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ మంత్రుల దాకా ఆరోపణలు వచ్చినాయి. స్వయాన ఉప ముఖ్యమంత్రి మీద ఆరోపణ వచ్చింది. మీరు ఎంక్వైరీ చేయండి అంటున్నాను. గత ప్రభుత్వం స్వచ్ఛమైన ప్రభుత్వం బ్రహ్మాండంగా ఏం చేసిందని నేను అంటలేను. కానీ గతంలో 10% ఉంటే వాళ్ళు 30% ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఏం చేస్తారో అనుకుంటున్నాను. సర్పంచుల సంఘం సునీల్ యాదవ్ గారు విలువండి. ఇప్పుడు కాంట్రాక్టర్లతో మీటింగ్ పెట్టండి, వాళ్ళు అన్ని చెప్తారు. ఏ డిపార్ట్మెంట్ లో ఆర్థిక శాఖనే ప్రధానంగా ఉంటుంది అంటుంది లింగం యాదవ్ గారు. మీరు చూడండి, ఆర్థిక శాఖనే ప్రధానంగా అంటున్నారు. ఎందుకు? ఏ బిల్లు అయినా ఆర్థిక శాఖ నుంచే మంజూరు కావాలి. ఆఖరికి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలే అంటున్నారు మేము లంచం ఇవ్వండి ఆర్థిక శాఖ నుంచి, మాకు బిల్లులు మంజూరు కావడం లేదు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలే అంటున్నారు. ఇంకోటి అవసరం లేదు కదా. దాని మీద మళ్ళీ ఇప్పుడు ముంచేతి కంకణం అర్థం ఎందుకు అంటున్నాను. అందుకని దయచేసి ఈ కాంట్రాక్టర్లు, ఈ మన కమిషన్ల మీద దయచేసి ఒక ఎంక్వైరీ పెట్టాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. కమిషన్ రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, లింగం యాదవ్ గారు, నాగేందర్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి చూసుకుంటే కనుక సొంత పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. సో ఆరోపణలు ఎదుర్కొంటుంది అధికారంలో ఉన్న ప్రభుత్వం కనుక అవినీతి మరకలను తొలగించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? ఎంక్వైరీ ఏర్పాటు చేసో లేకపోతే అఖిలపక్ష కమిటీ పెట్టైనా సరే ఏవైతే కమిషన్ల రూపంలో వస్తున్న ఆరోపణల నుంచి బయటపడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? అటు చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.